కల్లోల నేపాల్ రాజకీయాల్లో అనిశ్చితి వేయటం లేదు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కోసం జెన్-జీ ఉద్యమకారులు ప్రయత్నిస్తున్నప్పటికీ చర్చలు కొలిక్కి రాలేదు. పార్లమెంట్ను రద్దు చేసి 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని, రాజ్యాంగాన్ని సవరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సింగ్డల్తో జెన్-జెడ్ ప్రతినిధులు ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సొంత ప్రయోజనాల కోసం తమను ఉపయోగించుకోవద్దని పాత రాజకీయ పార్టీలను ఈ సందర్భంగా జెన్-జీ ఉద్యమకారులు హెచ్చరించారు. ఇది పూర్తిగా పౌర ఉద్యమమని, తమతో రాజకీయాలు చేయడానికి ప్రయత్నించొద్దని స్పష్టం చేశారు. జాతీయ సమగ్రత, సార్వభౌమత్వాన్ని రక్షించడం తమ ముందున్న అతిపెద్ద సవాలని, సంక్షోభ సమయంలో నేపాల్ పౌరులంతా ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేపాల్ తాత్కాలిక సారథిని ఎంపిక చేసుకోవడంలో జెన్-జీ ఉద్యమకారులు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నట్టు తెలుస్తోంది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి, విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కిల్మన్ ఘీ సింగ్లను ప్రతిపాదించినప్పటికీ ఆందోళనకారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీరితో పాటు మరికొందరి పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా పరిణామాలపై నేపాల్ ఆర్మీ స్పందిస్తూ వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది. మరోవైపు నేపాల్ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1338 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోగా వీరిలో 949 మంది ఇప్పటికే కోలుకున్నట్లు తెలిసింది. అటు జైళ్ల నుంచి పారిపోయిన ఖైదీల సంఖ్య 15,000కు చేరుకున్నట్టు తెలుస్తోంది.